ఒకే కుటుంబంలో ఆరుగురిని హత్య చేసిన కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని హత్య చేసిన బత్తిన అప్పల్రాజుకు మరణశిక్ష విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగింది? ఎవరి అప్పల్రాజు అని ఒకసారి పరిశీలిస్తే 2021 ఏప్రిల్ 15న విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం జుత్తాడ గ్రామంలో జరిగిన ఈ హత్యాకాండ ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. నిందితుడు బత్తిన అప్పల్రాజు అనే వ్యక్తి బమ్మిడి రమణ కుటుంబానికి చెందిన ఆరుగురిని అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. అప్పల్రాజు ఈ దారుణానికి ఒడిగట్టడానికి బమ్మిడి రమణ కుమారుడు విజయ్ కిరణ్ కారణమేనని పోలీసులు నిర్ధారించారు. 2018లో అప్పల్రాజు కూతురు పైన రమణ కుమారుడు విజయ్ కిరణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. మత్తుమందు కలిపిన పానీయాలిచ్చి ఆమెను మోసం చేసి వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే విషయమై అప్పల్రాజు కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విజయ్ని అప్పట్లో అరెస్ట్ చేశారు. ఈ ఘటన తర్వాత విజయ్ భార్య ఉషారాణి అప్పల్రాజు కుటుంబం పైన ఫిర్యాదు చేసింది. దీంతో మృగాడిలా మారిన అప్పల్రాజు 2021 ఏప్రిల్ 15న ఉదయం 5:30 గంటల ప్రాంతంలో రమణ ఇంట్లో ప్రవేశించాడు. గాఢ నిద్రలో ఉన్న ఆరుగురు అంటే బమ్మిడి రమణ కుటుంబ సభ్యుల్ని పావుగంటలో అత్యంత దారుణంగా ప్రాణాలు తీసేశాడు. మృతుల్లో రమణ, అతని కోడలు ఉషారాణి, ఆమె తల్లి రమాదేవి, పిన్ని అరుణ, చిన్నారులు ఉదయనందన్, 6 నెలల చిన్నారి ఉర్విష కూడా ఉన్నారు. హత్య తర్వాత అప్పల్రాజు పోలీసులకు ఫోన్ చేసి మరీ లొంగిపోయాడు. తాజాగా ఇదే కేసులో విశాఖ కోర్టు తీర్పును వెలువరించింది. అమానుషంగా ఆరుగురి ప్రాణాలు తీసిన నిందితుడు బత్తిన అప్పల్రాజుకు ఉరిశిక్షను ఖరారు చేసింది. పోలీసుల సాక్ష్యాధారాల పరిశీలన తర్వాత నిందితుడు అప్పల్రాజు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని కిరాతకంగా హత్య చేసినట్లు కోర్టు తేల్చింది. కోర్టులో జరిగిన విచారణలో ప్రాసిక్యూటర్ వారు బలమైన ఆధారాలను సమర్పించడంతో న్యాయమూర్తి ఈ కేసును అత్యంత దారుణమైన నేరంగా పరిగణించారు. నిందితుడికి ఉరిశిక్షే సరైందని అంటూ శిక్షను ఖరారు చేశారు. అటు జిల్లా కోర్టు తీర్పును బాధిత కుటుంబం స్వాగతించింది.